ఆగు, నేను ఇస్తాను. ఇదిగో, వెళ్దామా? కాంతా, ఆ రోజు బజార్లో నేను నీకోసం చెవి కమ్మలా నా కోసమా? చాలా బాగున్నాయి. ఈమె ఇక్కడి నుంచి ఎందుకని వెళ్ళడం లేదు? వెళ్దామా? కాంతా, నీకు గుర్తుందా ఆ రోజు బజార్లో ఆ అబ్బాయి? ఏ అబ్బాయి? ఓ అతనా? అతను విజయనగరం వదిలి వెళ్ళిపోయాడుగా. కానీ నువ్వు అతని గురించి ఎందుకు అడుగుతున్నావు? ఊరికే. అతని కళ్ళు దేనికోసమో వెతుకుతున్నట్టున్నాయి. నాకెప్పుడూ ఏమీ కనిపించలేదే. నేను అన్నదానికి అర్థం ఏమిటంటే నాకతను ఎక్కడ కనిపించలేదు. నువ్వు అతని గురించి ఇంతగా ఆలోచించకు. అతను ఏ సమస్యకి తక్కువ కాదు. పద, నువ్వు పద. కాంతా, సరే, మనం రేపు ఉత్సవంలో కలుద్దాం. నువ్వు ఆ అబ్బాయి గురించి ఏమాత్రం ఆలోచించకు. శుభరాత్రి. ఈ కాంతాకి ఏమైంది? ఏనుగు గుర్రం పల్లకి జై బోలో గోపాలకి, ఏనుగు గుర్రం పల్లకి జై బోలో గోపాలకి, ఏనుగు గుర్రం పల్లకి జై బోలో గోపాలకి. మొత్తానికి మా నాన్నని కలిసి ఆ సుదినం రానే వచ్చింది. ఇవాళ మందిరం బయట జన్మాష్టమి ఉత్సవం ఉంది. సంపూర్ణ విజయనగరం అక్కడికి చేరుకుంటుంది. అప్రమత్తంగా ఉండు. మహాభాగ్యుల వారి మనుషులు నిన్ను చూశారంటే నిన్ను తిన్నగా పాతాళ లోకానికి తీసుకువెళ్తారు. ఇది నేను మా నాన్నగారిని కలవబోయే శుభదినం. దాని ముందు మహామాత్యులే కాదు, సాక్షాత్తు ఆ యమధర్మరాజే నా కోసం వచ్చినా వారు కూడా నన్ను తీసుకువెళ్ళలేరు. ఉపవాసం ప్రారంభమయ్యింది. అరే 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 అరే, ఏం చేస్తున్నావు? అమ్మో, మీరు నా పాదాలను స్పర్శిస్తే నాకు చెప్పలేనంత పాపం చుట్టుకుంటుంది. అరే అరే నాన్నగారు, మీరు ఏం చేస్తున్నారు? మీరు నా తండ్రి. కానీ మీరు నాకు తల్లి కదా. సరిగ్గా నా కన్న తల్లిలాగానే మీరు నన్ను, ఈ ఇంటిని ఒక సూత్రంతో ముడివేశారు. లేదంటే నేను ఎప్పుడో చెదిరిపోయేవాణ్ణి. రండి, ఇవాళ నేను మీకు ఎంతో ఇష్టమైన వంటకాలు చేయించాను. హల్వా, పూరి, జిలేబీ, పాయసం. వద్దు వద్దు నాన్నగారు, నేను దీనిని స్వీకరించలేను. నేనివాళ ఉపవాసం. ఇప్పుడు నేను దీనిని రాత్రికి స్వీకరిస్తాను. మీరు నా కోసం ఎంతో విలువైన ఆ నెమలి పింఛాన్ని తీసుకువచ్చినప్పుడు మీరు నాకు మాట ఇచ్చారు నాన్నగారు. అలాగే నేను నా కన్నయ్యకిచ్చాను. కానీ నెమలి పింఛానికి భోజనానికి ఏంటి సంబంధం? ప్రసాదం అనుకొని స్వీకరించండి. లేదు లేదు నాన్నగారు, ఏ పనినైనా పూర్తి నిష్ఠతో చేయాల్సి ఉంటుంది. అది మీరే కదా నాకు నేర్పించారు. మరి మీరు నేర్పిన శిక్షణను నేను ఎలా కాదని అనగలను? దీనిని మీరు స్వీకరించండి నాన్నగారు. తప్పకుండా. ఇక నేను వెళ్తాను నాన్నగారు.
కాంత నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఉత్సవం కోసం మొదటిసారి మీరు నాకు అనుమతినిచ్చారు. ఆ నెమలి పంచం దొరకకపోతే అమ్ము ఉపవాసాన్ని విరమించుకోదు కదా. మహారాణి, మహారాణి, హారతిని పూర్తి చేసుకుని వస్తాను. మహారాణి, మీరలా రండి, రండి. మీరు ఈ క్షణమే ఇక్కడికి రావాలి. అలాగే. చెప్పండి మహారాజా. మీరు ఈ పూజను ఎవరి కోసం చేస్తున్నారు? మీకోసమే. మరైతే ఎవరికి ఎక్కువ విలువ ఉంది, నాకా లేకపోతే నీ పూజకా? మీకే మహారాజా. ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో దానిని వ్యవహారంలోకి తీసుకురండి. ఈరోజు జన్మాష్టమి ఉత్సవాన నేను ఈ ఆభరణాలను ధరిస్తాను. తీసుకోండి. మీరు మీ చేతులతో వీటిని మెరిపించండి. మహారాజా, ఈ పనిని సేవకులు కూడా చేయవచ్చు కదా. మరి మీరెందుకు చేయలేరు? మహామాత్యులన్నారు, ఒక భార్యకు సర్వోత్తమమైన కార్యం ఏమిటంటే తన భర్తకి సేవ చేయడం. పతి సేవ, ఈశ్వరుడి పూజ రెండూ సమానమే. వారు చెప్పిన ప్రతి మాటను అలా పాటించాల్సిన అవసరం లేదు. మహామాత్యులు జ్ఞానులు, వారికి అన్ని విషయాలు బాగా తెలుసు. మహామాత్యులు వారు అన్నారు, ఏ స్త్రీకైనా 3 స్థానాలు సునిశ్చితం. మొదటి స్థానం వంటగది, రెండవ స్థానం తన భర్త యొక్క పాదాలు, ఇక 3వ స్థానం పడక గది. మీరు ఈ 3 స్థానాల్లో ఉంటే చాలు, సరిపోతుంది. మీరు నాకు జ్ఞానాన్ని బోధించే ప్రయత్నం చేయకండి. ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోవాలి, ఏ విషయాన్ని గంభీరంగా తీసుకోకూడదు అని. అర్థమైందా? మహారాజా, మీ పుత్రుడు మిమ్మల్ని ఆలింగనం చేసుకోవాలని తహతహలాడుతున్నాడు. త్వరగా రండి నాన్న. సంధ్యా సమయానికి ముందు ఎట్టి పరిస్థితుల్లోనూ నాకు ఆ నెమలి పింఛం కావాలి. ఎటువంటి పొరపాటు జరగకూడదు. అర్థమైందా లేక అర్థం కాలేదా? అయ్యింది మహామాత్య. నాకు నమ్మకం కలగడం లేదు. ఎన్నో సంవత్సరాల తర్వాత ఇవాళ పండిత రామకృష్ణని కలుస్తాను. ఒకే ఒక్కసారి పండిత రామకృష్ణ వస్తే అప్పుడు ఈ విజయనగరం గౌరవం ఆ నెమలి పించం కాదు, సంపూర్ణ విజయనగరం సురక్షితంగా మారుతుంది. స్వాగతం పండిత రామకృష్ణ, స్వాగతం, స్వాగతం.
మహారాజా పదండి. ఈరోజు ఎలాగైనా సరే ఈ మూర్ఖులను నేను వదిలించుకోవాలి. ఇవాల్టి విజేతను నేను, ఇవాల్టి విజేతను నేను. రామా, పండిత రామకృష్ణ కనిపించాడు. రామ కనిపించాడు. రామ రామ క్షమించండి, క్షమించండి. భాస్కర్ చెప్పిందైతే నిజమే కదా? భగవంతుడా, పండిత రామకృష్ణ తిరిగి వస్తే చాలు. వెతుకుతూ వెతుకుతూ మధ్యాహ్నం అయిపోయింది. తను రాకపోతే, లేక రావడానికి ఆలస్యమైతే ఆ మకుట శిరోమణి నెమలిపించాం కైకాల చేతికి చిక్కిందంటే అనర్థం జరిగిపోతుంది. భాస్కర్ ఎక్కడా కనిపించడం లేదు. పుట్టి కొట్టే కార్యక్రమంలో చాలా ఆనందం కలుగుతుంది. సరిగ్గా చెప్పారు మణిచార్యులు గారు. అరే ఇదక్కడి నుంచి వచ్చింది. చూ 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 చూ. అరే చిలక, నా చిలక. అయ్యో. ఈశ్వరుడు కళ్ళిచ్చాడు కాబట్టి వాటిని కూడా ఉపయోగించుకోవడం నేర్చుకో గుండప్ప. నా చిలక. ధనీచార్య, ఇతను మనల్ని చిలక అంటున్నాడు. అరే నా చిలక, నువ్వే చిలకవి, మమ్మల్ని చిలకంటున్నావా? మూర్ఖుడా, ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఏమనుకున్నావు? శాంతించండి ధనీచార్యులు గారు, దృష్టిని మళ్లించండి. చిలక, అయ్యో నా చిలక. ఇవాల్టి విజేత నేను, ఇవాల్టి విజేత నేను. ఎక్కడా కనిపించటం లేదు. భాస్కర్ ఎక్కడున్నాడు? సిగ్గులేదు. భగవంతుడా, భాస్కర్ భాస్కర్ భాస్కర్. నేనే. ఇది నీ చెయ్యలేకపోతే సుత్త, యుద్ధంలో కూడా ఎవరూ ఇంత దారుణంగా దాడి చెయ్యరు. కానీ నువ్వు కూడా తిన్నగా లేవు కదా.
నన్నెవరూ గుర్తించడం లేదు కదా, అది నేను పరీక్షించాలనుకున్నాను. నువ్వే నన్ను గుర్తుపట్టలేదంటే ఇంకెవరూ నన్ను గుర్తుపట్టరు. చూడు, నాన్న సందేశం ప్రకారం ఈ రోజు నువ్వు తప్పకుండా కలుస్తారు. నేను వారిని వెతుకుతున్నాను. నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండు. నువ్వు కూడా అప్రమత్తంగా ఉండు. మహామాత్యుల వారి మనుషులు అన్ని వైపులా సరే, ఉన్నారు. వెళ్ళు. అప్రమత్తం కండి, అందరూ శిరస్సులని వంచండి. శ్రీ మహామాచుల వారు విచ్చేస్తున్నారు. చాలు, చాలా ఎగిరావు. మర్యాదగా మౌనం వహించి ఇక్కడే ఉండవు, లేదంటే రెక్కలు కత్తిరిస్తాను. ఇవాల్టి విజేత నేను, ఇవాల్టి విజేత నేను. ఇదే సరైన అవకాశం. ఈ మూర్ఖుల బారి నుండి దూరంగా వెళ్ళిపోతాను. భగవంతుడా, భగవంతుడా, ఎలా అనిపిస్తోందంటే ఈ మూషకం ఆ నెమలి పింఛాన్ని పొందడం కోసం ఎంతో ఆతృతగా ఉన్నారు. మీ మూర్ఖుల నుండి దూరంగా వెళ్ళడానికి ఆతృతగా ఉన్నాను. నాకు గనక వీలైతే ఈ మూర్ఖులను చంపి పారేసేదాన్ని. అది సింహాసనం తీసుకురండి. నాకు అర్థమైంది, నేను అర్థం చేసుకున్నాను. ఈ సింహాసనాన్ని తీసుకుని వెళ్తుంటే దొరికిపోయే అవకాశం ఉంది. అందుకనే మూషకులు గారు సింహాసనం నుండి దూకి పారిపోతున్నారు. ఈ సింహాసనాన్ని ఇక్కడ వదిలిపెట్టండి. పదండి. భగవంతుడా, ఈ మూర్ఖులను ప్రశాంతంగా బ్రతకనివ్వడం లేదు. చూస్తారేమిటి, త్వరగా తీసుకురండి. ఆగండి, 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 ఆగండి. మూషకులు గారు, ఒకసారి అలా చూడండి, ఉట్టి కనిపిస్తోంది. ఇప్పుడు మనం మన లక్ష్యానికి చాలా దగ్గరగా వచ్చేసాము. దాని గురించే భయంగా ఉంది. మనం ఎంతో దగ్గరగా ఉన్నాము. నెమలి పింఛని దొంగిలించి దొరికిపోకుండా ఉండాలి. నెమలి పింఛం గనక దొరకలేదనుకో, కారాగారంలో తలకిందులుగా వేలాడదీసి కొరడాలతో కొట్టిస్తాను. అప్రమత్తంగా వెతకండి. నెమలి పింఛంతో పాటు నాకు భాస్కర్ కూడా కావాలి, ప్రాణాలతో. అర్థమయ్యిందా లేక అర్థం అవ్వలేదా? అయింది మహామాచ, నాకు అర్థమైంది.